ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. వేమూరి హరికృష్ణ గారు ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది శ్రీమతి భారతి గారి మీద. దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఏటో ఆయన బుక్ చేస్తూ మా సార్ను కూడా ఈ కేసులోకి ఇరికించడం జరిగింది. అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే సీరియల్ నెంబర్ 6లో ఏం రాస్తారంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు రాస్తారు. కంప్లైంట్ పేరు ఎవరు తెలిసిన ఎండి గారి పేరు రాశారు. అంటే కంప్లైంట్ ఇచ్చిందేమో చైర్మన్, ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 6లో రాసింది ఎండి గారు ఇచ్చినట్టు రాశారు. ఆ ఫేక్ కేసా జెన్యూన్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది వేమూరు గారు ఎవరు, చంద్రబాబు గారు ఏంటి అని. ఏమో ఏమో వేమూరు గారిని పెట్టారు ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం కోసం ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన ఏవోను తీసేసి ఆయన ఏవోను పెట్టి ఈయన ఏ2గా మార్చారు. పోనీ ఇంత ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఆ ఛార్జ్ షీట్ని. మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని కోర్టులు ఎందుకు కాగ్నిజెన్స్లో తీసుకో ఆనరబుల్ కోర్ట్స్ నిన్న సాక్షిలో రాస్తారు. అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కి పెట్టంట. ఏమన్నా కామన్ సెన్స్ ఉండవల్లే, దానికి బేస్ ఉండవల్లే కనీసం ఇదిగో ఫోన్ కాల్స్ ఇది చేశాడు పిలిపించాడు మాట్లాడేది జీరో బేసు. మళ్ళీ మేము ఒత్తిడి చేసి ఆఫీసర్స్ని ఆడిట్ నివేదికను తొక్కి పెట్టంట. నువ్వు ఇచ్చిందే అబద్ధం ఆడిట్ నివేదిక, మళ్ళీ దాన్ని మేము తొక్కి పెట్టడం ఏంది?